పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ విజయపురి కాలనీలోని ధ్యాన జగత్ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా సనాతన ధర్మ ధ్యాన మహా సమ్మేళనం. ఒడిశా పూరిలోని గోల్డెన్ సీ బీచ్ లో ఘనంగా ఆనాపానసతి ధ్యాన శిక్షణ కార్యక్రమం. బాపట్ల జిల్లా యాజిలిలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో శ్రీ శక్తి శ్రీ సరస్వతి జంట పిరమిడ్ల ప్రారంభోత్సవం. కోనసీమ జిల్లా హసన్బాద గ్రామంలో శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం. తిరుపతిలోని శ్రీ కాళహస్తీశ్వర ఆర్య వైశ్య నిత్యాన్న సత్రంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. నిజామాబాద్ జిల్లా నర్సంపేట గ్రామంలో విజయవంతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. తూర్పుగోదావరి జిల్లా నల్లూరులోని శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాలకు వెళ్తే, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన జగత్ మ్యాగజైన్ బ్లిస్ఫుల్ డాక్టర్ సంయుక్త నిర్వహణలో హైదరాబాద్ కొత్తపేట విజయపురి కాలనీలో గల ధ్యాన జగత్ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో సనాతన ధర్మ ధ్యాన మహా సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, డాక్టర్లు, సీని ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు పాల్గొని ధ్యాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం, అలాగే ధ్యానం విశిష్టత గురించి అద్భుతంగా తెలియజేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, పలు ఆధ్యాత్మిక అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. డాక్టర్ హరికుమార్ నిర్వహణలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సెల్ ఫోనే గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేస్తే ఇన్ని గంటలకు వెళ్తావు, ఇటు వెళ్తే రాంగ్, ఇటు వెళ్తే రైట్ అని చెబుతుందంటే మనల్ని తయారు చేసిన ఒక సృష్టి, ఒక శక్తి ఉంది చూడండి. ఆ శక్తి నువ్వు కనెక్ట్ అయితే, ఆ శక్తి కనెక్ట్ అయితే ఎప్పుడైతే దానికి కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో, నా మిత్రులారా, నువ్వు కొన్నాళ్ళే ఉంటావు. ఇటే రైట్ వెళ్తున్నావు, రాంగ్, ఇది ఇటెల్లు, కరెక్ట్, పిరమిడ్ ఏదో జగత్ అని ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు కరెక్ట్ అని. ఇట్లా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్ చెబుతున్నట్టుగా మన కనెక్టింగ్ ప్రపంచానికి, సంసారానికి, దేహానికి కనెక్ట్ అయి ఉన్నాం మనం. ఈ మూట్లో మేము ధ్యానంలో తెలుసుకున్న మిత్రులారు ఏంటంటే, ఈ మూట్లో ఏంటంటే మనం అందరం కూడా ఇంత ఇబ్బంది పడటానికి, షుగర్, బీపీలు, బెడ్ ప్రెషర్ రావడానికి కారణం ఏంటంటే, నిరంతరం ఈ మూడు మారే అనే సత్యాన్ని తెలుసుకుని నిరంతరం ప్రపంచం లాభ నష్టాలు జరుగుతూ ఉంటుంది. సంసారం ఒక రోజు పొగుడుతాడు, భర్త తిడతాడు, ఈ సహజం జరుగుతూనే ఉంటుంది. దేహంలో ఒకరు తింటే హ్యాపీగా ఉంటారు, ఒకరు తలనొప్పిగా ఉంటారు, సహజం మారుతూ ఉంటుంది. ఈ మూడు నిరంతరం మారేయే. వీటి మీద ఎవరైతే ఫోకస్ చేశారో దుఃఖానికి రహితులు అవుతారు వాళ్ళు. సగం పనులు చేస్తేనే అది పాపం, పూర్తిగా చేస్తే అది అనుభవం అవుతుంది. అనుభవమే జ్ఞానం. ఎందరో మహానుభావులు అంటే ఈ అనుభవ జ్ఞానం అనేటువంటిది స్పిరిచువల్ సైన్స్ అందిస్తుంది. అందుకే ఇక్కడ సైంటిఫిక్ పీపుల్ విత్ స్పిరిచువల్ బీయింగ్స్, వీ హ్యావ్ కాన్ఫ్లుయెన్స్డ్ టుగెదర్. వాట్ ఫర్? Because we have seen life, the so-called all the doctors. She is robotic surgeon, gynecologist from Apollo. I'm Apollo surgical professor. I do aesthetic surgeries. అందాన్ని పెంచేటువంటి ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా మేమంతా బాహ్యంగా చూశాం. కానీ ఈ మహానుభావులు ఏ చదువు చదివితే మళ్ళీ చదవలసినటువంటి అవసరం లేదు. ఎలా అయితే వేమన ఏమన్నాడంటే, చావు పుట్టుకల చదువేలా చదవరో, చదివితే అది చదవాలి. ఎందుకు చదవాలి? పుడుతున్నాం, ఎందుకో పుడుతున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, అందరైతే జీవిస్తూ ఉన్నారు. ఎంట్రీ పోల్ అండ్ ఎగ్జిట్ పోల్, ఇఫ్ యూ బికమ్ అవేర్ ఆఫ్, ఎవరైతే తెలుసుకుంటారో వారికి జీవితం మీద పట్టు వస్తుంది. శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎంచుకుంటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఆ మధ్య కాలంలో అందరికీ కూడా ఈ పూజా విధానంలో మీకు అందరికీ కూడా ఒక ధ్యాన శ్వాస అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. దాన్ని తర్వాత కాలంలో చాలామంది మరిచిపోయి ఏదో ముక్కు పట్టుకోండి అనేటువంటి మంత్రం ద్వారా ఆ ముక్కు పట్టుకోవటం, తర్వాత వదిలేయటం అనేటువంటి ప్రక్రియ జరిగింది. ఎందుకంటే మనకా సమయం లేదు. మన ఇంట్లో చేసుకునేటువంటి వ్రతం దగ్గర కానివ్వండి, మన ఇంట్లో చేసుకునేటువంటి ఒక గౌరీ పూజ దగ్గర కానివ్వండి, మన ఇంట్లో చేసుకునేటువంటి ఒక గృహప్రవేశ సంగతి సంబంధించిన పూజలో కానివ్వండి, మనకి సమయము లేదు. ఎవరి మీద? మన మీదే మనకి శ్రద్ధ లేదు.
మన మీదే మనకి సమయం లేదు అంటే శ్రద్ధ లేదు. ఈ శ్రద్ధ లేకపోవటం మూలకంగా వచ్చిన బ్రాహ్మణుడు కూడా తొందరగా కానివయ్యా అనేసరికి మనం కూడా ముక్కు పట్టుకుని వదిలేస్తున్నాము. కానీ వేదం అలా చెప్పలేదు. వేదం ఏమి చెప్పింది? ముక్కు పట్టుకోవటం అంటే ఏదో ముక్కు పట్టుకున్నామని కాదు. ముక్కు పట్టుకోకుండా కూడా ప్రాణవాయువుని బంధించి భగవంతుడిని స్మరణం చేస్తూ నీ ఆత్మని పరమాత్ముడి వైపుకు పయనం చేయటమే. ఒడిశా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఒడిశా పూరి పట్టణంలోని గోల్డెన్ సీ బీచ్ లో పోలీసులకు, ప్రజలకు, విద్యార్థులకు ఆనాపానసతి ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం. ఈ సందర్భంగా ఏసీపీ విజయరత్నం ఆనాపానసతి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయం గురించి తెలియజేశారు. అలాగే శ్వాస మీద ధ్యాసతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు, 300 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ଅଳ୍ପ ସମୟ ଭିତରେ ଆମେ ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମଟିକୁ ଅଫିସିଆଲି ଇନାଗ୍ରେଟ୍ କରିବା। ଆଜି ଆମ ସହିତ ଯୋଗ ଦେବେ ଅନ୍ୟ ସ୍ପିରିଚୁଆଲ ଶ୍ରୀ ସୂର୍ଯ୍ୟବଂଶୀ ସ୍ପିରିଟ୍ସ, ଆମ ସହିତ ଯୋଗ ଦେବେ ଏମ୍ପି ଶ୍ରୀ ସମ୍ବିତ ପାତ୍ର ମହୋଦୟ, ଆମ ସହିତ ଯୋଗ ଦେଇଛନ୍ତି ଶରତ ଚନ୍ଦ୍ର ବେହେରା ଏଡିଏମ୍ ଜେନେରାଲ, ଆମ ସହିତ ଯୋଗ ଦେବେ ବିଜୟ କୁମାର ସ୍ୱାଇଁ ଆଡିସନାଲ ସେକ୍ରେଟାରୀ DSYS, ଆମ ସହିତ ରହିବେ ମ୍ୟାଡାମ ଅର୍ଣ୍ଣଦା ବିଶ୍ୱାସ ଫର୍ମର ଅଲିମ୍ପିଆନ୍ ଆଣ୍ଡ ଆଥଲେଟିକ୍, ଆମ ସହିତ ଯୋଗ ଦେବେ କେ Ravi Kumar, Olympian Indian weightlifter and Arjuna awardee. यहाँ पर अनेक गुड़ी सुंदर कार्यक्रम रही गोटी इवेंट अच्छी। బాపట్ల జిల్లా యాజిలి గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో శ్రీ శక్తి, శ్రీ సరస్వతి జంట పిరమిడ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 11:11 శ్రీ సరస్వతి జంట పిరమిడ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురతి శంకర్రావు పాల్గొని జంట పిరమిడ్లను ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరి గ్రామంలో గల శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం హసన్బాద గ్రామంలో గల శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు ధ్యానం, సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్యనారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. సంసారంలోని నిర్వాణం అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో హసన్బాద గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే సంసారంలోనే నిర్వాణం
అంచేత మన ఇంట్లోనే మనం చేసుకోవాలి. ఇప్పుడు అడవులకి వెళ్ళే సీన్ పోయింది. సో అలా జరిగింది అక్కడ. అది అయిపోయింది కదా, అది అయిపోయింది. ఆ తర్వాత ఒకసారి పత్రి సార్ సింహాచలం వచ్చారు. అప్పుడు నేను సరే 12 గంటలు మన చేతిలో ఉంది, 24 గంటలు కూర్చోగలను కూర్చోలేను, ఎందుకు అనవసరం పేరు ఇవ్వడం, వెళ్దాం, ఎంతసేపు అయితే అంతసేపు కూర్చోవచ్చు ఆ లెక్కల్లో నేను పేరు ఇవ్వలేదు. వెళ్ళాను ఆ రోజు. వెళ్తే అందరికి ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళకి ఒక పరుపు ఇచ్చారు. నేను మధ్యలో కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళా నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాను, ఓ దుప్పటి తవ్వాలి అని ఉంటాయి, వెళ్ళిపోతాను. కూర్చున్నాను. కూర్చుంటే సరే 6 గంటలైంది, ధ్యానం మొదలెట్టేసాం. ధ్యానం మొదలెట్టేస్తే భోజనాల టైంకి ఒక్కొక్కరు వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తున్నారు, తెలుస్తుంది నాకు. నిజామాబాద్ జిల్లా నర్సంపేట గ్రామంలో పిరమిడ్ మాస్టర్ లక్ష్మి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. భగవంతుడు మనలోనే కొలువై ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ప్రయాణం జరిగి అంతర్శుద్ధి జరుగుతుందన్నారు. మన ఎదుగుదల కోసమే ధ్యానం అని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసలో మనకి ప్రాణశక్తి ఉంది కాబట్టి అది మన వస్తున్న ఆలోచనలని పూర్తిగా నిర్మూలించడానికి అది సహాయాన్ని అందిస్తుంది. మనం భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ ధ్యానము ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి శ్వాసని గమనించండి. ఆలోచనలు వస్తే కట్ చేయండి. చక్కగా మీ లోపలికి వెళ్ళండి. మనం బయటకు వెళ్తాం, ఆలోచనలు వస్తే బయటకు వెళ్ళినట్టు. ఆలోచనలని కట్ చేసి శ్వాసతో వెళ్తే మనం మన లోపలికి వెళ్ళినట్టు. దానిని అంతర్ప్రయాణం అంటాం. అంతర్ప్రయాణం వల్ల ఏమవుతుందంటే అంతర్శుద్ధి కలుగుతుంది. అంతర్శుద్ధి అంటే మన లోపల కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయలు, పగలు ఇవన్నీ ఉన్నాయి. అది అంతర్శుద్ధి కాదు. శ్వాస మీద ధ్యాస ద్వారా ఇవన్నీ మనం పోగొట్టుకుంటాము. అప్పుడు మనకి అంతర్శుద్ధి జరుగుతుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు సామూహిక ధ్యాన సజ్జన సాంగత్యం ఆత్మజ్ఞాన సందేశం ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఉగాది విశిష్టత, కొత్త సంవత్సరంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే విషయం గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం చేసుకున్న తర్వాత మనము ఉన్నటువంటి స్థితిలో ఉంటే మనం ఇలాగనే ఉంటాము అనే దాన్ని మార్చుకునే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఒకటి మనం తగ్గించుకుంటూ మనం కొంచెం బంధ విముక్తి వైపు ప్రయాణం చేస్తున్నామనే. కాలాన్ని అర్థం చేసుకుంటే జీవితం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడైనా సరే కాలాన్ని అర్థం చేసుకుంటే జీవితం అర్థమవుతుంది. కాలం అంటే మనం నివసిస్తున్నటువంటి సమయాల్లో ఆ సమయాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటే నీకు జీవితం అనేది అర్థమవుతూ ఉంటుంది అనుకున్నాడు ఇక్కడ అన్న అవగాహన కలిగిస్తారు. ఈ క్రమంలోనే 2026 ఉగాదితో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం పరాభవ నామంతో మన జీవితంలోకి ఒక ప్రశ్నలా ప్రవేశిస్తుంది. అంతే కదండి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో నాకు తెలియదు, రేపొద్దున ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎలాగ ఉంటుంది అని ఒక అంచనా వేయడానికి కావలసినటువంటి ఆలోచనతో, ఏ విధంగా ఉంటుందనే విషయాలతో ముందుగానే మనకు ఆ ఋషులు ఏర్పాటు చేసినటువంటి నామానుసారంగా మనకు
తెలియచేయబడుతుందండి. తిరుపతిలోని శ్రీ కాళహస్తీశ్వర ఆర్య వైశ్య నిత్యాన్న సత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యాన విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలమని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం ధ్యానం ఎలా చేయాలో చూపించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హాయిగా కూర్చున్నాము, చేతుల్లో చేతులు పెట్టుకున్నాము, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాసానుసంధానం. ఇన్హలేషన్, ఎగ్జలేషన్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఎవరు కళ్ళు తెరవరాదు. మన గురువు మన శ్వాస ధ్యాన శాస్త్రములో చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణం బీసీ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి మస్తాన్ నివాసంలో 3 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత మాట్లాడుతూ సమస్యల నుంచి బయటపడే ఏకైక మార్గం జ్ఞానం మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే తాను ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడ్డాను అనే విషయాన్ని తెలియజేసి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జయప్రద, ఆదిలక్ష్మి, పెంచలమ్మ, ఆచారి, భవానీ 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సాధన బాగా చెయ్యాలి. మనము సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో దారులు వెతుకుతున్నాం. యోగి వేమన ఏమన్నారంటే, మనసులోని ముక్తి మరి యొక్క చోటను వెతుకపోవువాడు వెర్రివాడు, గొర్రె సంక పెట్టి గొల్ల వెదక రీతి అన్నారు. అంటే మనం దుఃఖం నుంచి బయటపడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. పూజలు చేస్తున్నాము, స్తోత్రాలు చేస్తున్నాము, జపాలు చేస్తున్నాము, అవునా కదా? కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనకున్నటువంటి సమస్య నుంచి మనం బయటపడలేకపోతున్నాం మిత్రులారా. కాబట్టి ఎక్కడుంది సమస్యకి పరిష్కారం? మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది, మన ఆలోచనను మార్చుకునే విధానంలోనే ఉంది. మరి ఆలోచన మార్చుకోవాలంటే ఊరికే సులభంగా మార్చుకోగలమా? మనము సాధన ద్వారా మన శక్తిని పెంచుకోవాలి. సత్యసాయి జిల్లా తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అలాగే ఆధ్యాత్మిక గీతాలు, పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎంతో రుచిరా ఓ రామా శ్రీరామ, ఓ రామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, నవరస పరమాన్న నవనీతముల.
బాపట్ల జిల్లా పేరాలలో పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ స్వగృహంలో సప్తాహాలులో భాగంగా ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరరావు పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. ఈ సందర్భంగా వాక్క్షేత్రం లా ఆఫ్ క్రియేషన్ గురించి వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఎదుటి మనిషికి అవసరమైతేనే మాట్లాడాలి, అర్థమైందా? కాబట్టి పరుల విషయాన్ని పరపోవడం మనం నోటెమ్మట రాకూడదు, జ్ఞానం పెట్టుకోండి. అది మహాసిన్ అన్నమాట. వాక్క్షేత్రం శుద్ధిగా ఉండాలి. భగవంతుడు ఏ జీవరాశికి ఇవ్వకుండా మానవుడికి ఇచ్చాడు ఒక మాట్లాడే శక్తి. అది ఎదుటి మనిషికి అర్థం చేసుకునే శక్తి ఒక మానవ జాతికి ఇచ్చారు. దాన్ని 10 మందికి ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే అది పరుషమైన వాక్కు కావచ్చు, గట్టిగా మాట్లాడుతున్నాం, మందులింపు కావచ్చు, అవమానించడం కావచ్చు, హేయంగా చూడటం కావచ్చు. ఏ అయినా సరే మిత్రుగా నోటెమ్మట వచ్చే వాక్యం ప్రేమపూర్వకంగా ఉండాలి, సలహా ఇచ్చేదిగా ఉండాలి, ఇతర మనిషికి ఇబ్బంది కలిగించేయకూడదు. ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడుకునే అసరమైన మాటలు మన నోట్లో రాకూడదు. మిత్రులారా, మాట్లాడితే నోటి మాట మంచి మాట మాట్లాడాలి, అవసరమైతేనే మాట్లాడాలి. లేకపోతే అసలు మాట్లాడకుండా ఉండటమే వాడు జ్ఞానంలో ఒక అడుగు పైకి ఎద్దడానికి ఉత్తమం. అర్థమైందా? అజ్ఞానంతో 33 మాటలు ఉన్నాయి లేని కలగలుపుతో మన దిగుతనానికి దిగజారుతనానికి గుర్తు మిత్రులారా. కాబట్టి వాక్క్షేత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్టలో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో మార్చి 25న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యానామృతం అందించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పాత్రిజీ జన్మస్థల్ పిఎంసి ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ, పిఎంసి చైతన్య యాత్ర, పిఎంసి అవగాహన సదస్సు మార్చి 29న నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ పుల్లంగ్ చౌరస్తాలో గల టిటిడి కళ్యాణ మండపం నుంచి ఉదయం 9:30 ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.